నమస్తే, నేను ఇందు. పుష్ప 2 మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసింది. అయితే ఓటీటీ కూడా ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం మీకు తెలిసిందే. దీనికి సంబంధించి ఒక శాటిలైట్ ఛానల్లో ప్రసారమైనప్పుడు తగిన టీఆర్పీ అయితే రాలేదు. మరి దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మరి చూసుకుంటే పుష్ప 2 గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప 2 అన్నది. సో అది ఓటీటీలో కానివ్వండి, థియరిటికల్ రిలీజ్లో కానివ్వండి, ఒక బ్లాక్ బస్టర్ క్రియేట్ చేస్తుంది. అలాంటి మూవీ శాటిలైట్లో ప్లే అయినప్పుడు దానికి తగిన టీఆర్పీ మాత్రం రాలేదు. సరే ఏంటి సార్, దానికి రీజన్ ఏంటంటారు? మనందరికీ తెలుసు, మీరు చెప్పినట్టు గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి థియేటర్లో రిలీజ్ అయినటువంటి సినిమా ఒక సెన్సేషనల్ హిట్. అవును సార్. పాన్ ఇండియా లెవెల్లో కానివ్వండి, వరల్డ్వైడ్గా కానివ్వండి, ఆల్మోస్ట్ 1800 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి పెట్టిందని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నమాట. అంటే తెలుగు సినిమాలో చూసుకుంటే బాహుబలి 2 ఒక బెంచ్ మార్క్, దాదాపు దానికి దగ్గరగా వచ్చింది ఇది. అలాగే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ అనేటువంటి ఆ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని అల్లు అర్జున్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక్కడైతే తనని ఐకాన్ స్టార్ అని చెప్పి సుకుమార్ పిలిచాడు, కానీ బట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి సినిమా అంటే అంత పెద్ద హిట్. ఈవెన్ మన రెండు తెలుగు రాష్ట్రాలను మించి నార్త్ బెల్ట్ అంటే హిందీ బెల్ట్, అది ప్రత్యేకించి బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రూరల్ బెల్ట్ ఏవైతే మాస్ పాకెట్స్లో ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లో, మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లో విపరీతంగా ఆడింది. అంటే వాళ్ళకు కూడా ఈయన ఐకాన్ స్టార్ అయిపోయాడు. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. అవును, అందుగురించి మొన్న ఆయన బర్త్డే రోజు కూడా బీహార్ నుంచి కూడా అభిమానులు వచ్చారంటే తన యొక్క పాపులారిటీ ఏ స్థాయిలో విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ది. అలాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు కూడా అది కూడా టాప్ ట్రెండింగ్లో ఉంది. సో ఇలా థియేటర్లో అలాగే ఓటీటీలో అంత సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పుష్ప 2 శాటిలైట్కి వచ్చేటప్పటికి ఎందుకు చతికిలపడింది అని చాలామంది షాక్ అవుతున్నారు. అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఒక వాస్తవం. ఎందుకంటే ఇది టీఆర్పీలో వచ్చేటప్పటికి 12 అబోవ్ మాత్రం వచ్చింది, అంటే 13 లోపలే ఉంది. సో ఇప్పటిదాకా అల వైకుంఠపురంలో అనే సినిమా ఆల్మోస్ట్ 28+, 29+ ఉండి అది ఒక రికార్డ్ క్రియేట్ చేసింది టీఆర్పీలో. సో ఎక్కడ 28, 29, ఎక్కడ 12. సో అందులో సగం కూడా లేదు. అల వైకుంఠపురంలో సృష్టించినటువంటి ఒక సెన్సేషన్ తెలుగు సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు అదే హైయెస్ట్ టీఆర్పీ నాకు తెలిసినంత వరకు కూడా. సో మరి అలాంటి ఈవెన్ పుష్ప 1 ఏదైతే ఉందో అది కూడా 22+ ఎంతో ఉంది. ఈవెన్ దువ్వాడ జగన్నాథం అనే సినిమా ఒక మోడరేట్ సక్సెస్, అది పెద్ద హిట్ కూడా కాదు, కానీ దానికి కూడా 21+ టీఆర్పీ వచ్చింది. అలాంటిది మరి ఈ సినిమా ఈ 12+ ఏంటి అనేది చాలా మందికి అర్థం కాని విషయంలాగా మారిపోయింది. స్టార్ మాలో అసలు అంటే ఓటీటీ దానికి దీనికి కంపేర్ చేస్తే ఒక పొంతన లేకుండా ఉంది. నార్మల్గా అక్కడ ఒక రేటింగ్ వచ్చి ఇక్కడ మొత్తం పడిపోవడానికి రీజన్ ఏంటంటే, అంటే బహుశా అంటే దీనికి ఒకసారి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ఈ సినిమాని మ్యాక్సిమం ఆడియన్స్ అందరూ కూడా థియేటర్లో చూసేశారు. అలాగే ఓటీటీలో కూడా చూసేశారు. ఓటీటీ మీన్స్ వాళ్ళు ఇళ్లలో వచ్చేసినట్టే కదా. సో ఇవాళ దాదాపు చాలా మంది ఇళ్లలో, ఎక్కడో రూరల్లో కొన్ని చోట్ల తప్పితే అందరి ఇళ్లలో కూడా ఆండ్రాయిడ్ టీవీలే ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళందరూ కూడా చూసేసి ఉంటారు. సో బహుశా అందు గురించి ఇప్పుడు టీవీలో శాటిలైట్ ఛానల్లో టెలికాస్ట్ అయినప్పుడు అంత తక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది అనేది ఒక అవగాహన. ఇంకొక అవగాహన మేరకు ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక యాక్షన్ మూవీ. సో మన ఎక్కువగా ఇళ్లలో ఈ శాటిలైట్ ఛానల్స్ ఇవాళ చూస్తున్నది ఆడవాళ్ళు, ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. యూత్ అనేవాళ్ళు అసలు శాటిలైట్ ఛానల్స్కి పూర్తిగా దూరం అయిపోయారు. వాళ్ళు చూస్తే ఓటీటీ చూస్తున్నారు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తున్నారు కానీ అసలు శాటిలైట్ ఛానల్స్ అనేవాళ్ళు ఇళ్లలో కూర్చొని ఎవరో కూడా చూడట్లేదు. ఈవెన్ ఇప్పుడు మనం కూడా చూసుకున్నప్పటికీ కూడా ఎప్పుడో ఇంట్లో ఎవరన్నా పక్క వాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా కూర్చొని ఉంటే ఏదో కొద్దిసేపు చూస్తున్నాం తప్పితే మనకు కావాల్సిన కంటెంట్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి లేటెస్ట్ కంటెంట్, అందువల్ల మనం దాన్ని చూస్తాము. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే అందరూ మన ఫోన్లోనే కూర్చొని అక్కడ చూస్తున్నారు. సో ఇప్పుడు అది ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అయిన సినిమా థియేటర్లో, ఇప్పుడు ఏప్రిల్. సో 5 నెలల తర్వాత మీ ఇక్కడ శాటిలైట్ ఛానల్లో ఇప్పుడు అది రిలీజ్ అయింది, కానీ ఈ లోపలే దాన్ని చూడకుండా ఉంటారా? అందరూ ఎక్కువ మంది చూసేసారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే చూడకుండా కొంతమంది ఉన్నారో వాళ్ళే చూసి ఉంటారు ఈ శాటిలైట్. ఫస్ట్ టైం ఇది
టెలికాస్ట్ అయినప్పుడు. అందు గురించి ఎంత తక్కువ టీఆర్పీ వచ్చింది అనేది ఇంకొక అవగాహన. అంటే చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్, అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. వీళ్ళు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా టీవీ సీరియల్స్ వాళ్ళు రెగ్యులర్గా చూసే డైలీ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు తప్పితే ఈ సినిమాలు చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. అందు గురించి వీటికంటే మించి కొన్ని టీవీ సీరియల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ టీఆర్పీ వస్తుంది. సో అవి 15, 16, 20 కూడా కొన్ని సందర్భాల్లో వస్తున్నటువంటి మనకు ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి. బహుశా అందు గురించే ఇది ఇప్పుడు శాటిలైట్ ఛానల్లో ఇంత తక్కువ టీఆర్పీ రావడానికి, అది కూడా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఇంత తక్కువ టీఆర్పీ రావటం ఏంటి అసలు? అంటే టైమింగ్ కరెక్ట్ కదా. ఎందుకంటే ప్రస్తుతం మనకు తెలుసు ఒక పక్క IPL మ్యాచ్లు T20 మ్యాచ్లు జరుగుతున్నాయి. అందువల్ల ఈవినింగ్ టైంలో, అది కూడా ప్రైమ్ టైంలో, సో అవి వస్తూ ఉండటం వల్ల సాటర్డే సండే వచ్చేప్పటికి రెండు మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. మిగతా వీక్ డేస్లో అయితే ఈవినింగ్ టైం ఒకటే జరుగుతుంది, నైట్ టైం ఒకటి. సో ఇది కూడా ఒక సమస్యగా మారింది, దీనికి ఒక థ్రెట్ అయింది. IPL మ్యాచ్లు కూడా ఒక థ్రెట్గా అవటం వల్లే ఇప్పుడు ఈ సినిమా కంటే ఆదివారం రోజు టెలికాస్ట్ అయినప్పటికీ కూడా సో ఈ IPL మ్యాచ్ల థ్రెట్ వల్ల తక్కువ టీఆర్పీ నమోదైంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనలిస్టులు. సో ఇదే కారణం అంటారా? ఇదే విధంగా చూడొచ్చు అంటారా? దాని ఇంకో కోణం ఏమైనా ఉందని చెప్తారా? మామూలుగా అంటే ఇంకో కోణం అంటూ ఏం లేదు. మనకు బాహ్యంగా కనిపిస్తున్నటువంటి కొన్ని పాసిబిలిటీస్ ఏవైతే ఉంటాయి ఇంత తక్కువ టీఆర్పీ రావడానికి, ఇవి ఇప్పుడు నేను చెప్తున్నవి ఇవి. అంతేగాని ఇప్పుడు ఆయనకున్నటువంటి ఇమేజ్ కానివ్వండి, లేకపోతే ఆ పాపులారిటీ అది చూసుకుంటే చాలా తక్కువగా నమోదైనట్టు మనకు కనిపిస్తూ ఉంది. దీనికి కారణం అది నేను ఇప్పటికే ఇంతకుముందు చెప్పినట్టు అల్లు అర్జున్ మీద కొన్ని కేసెస్ అయినాయి, కొంచెం మధ్యలో డిస్టర్బెన్సెస్ అయినాయి. దాని వలన కూడా ఏమన్నా తగ్గడానికి ఏమైనా ఛాన్స్, అది కూడా ఏమైనా రీజన్ అని చెప్పగలరా ఏమన్నా? దానివల్ల ఆయన పాపులారిటీకి, ఆయన ఇమేజ్కి వచ్చినటువంటి ఢోకా అయితే ఏమీ లేదు. ఆయన ఏమీ తగ్గలేదు అనడానికి, ఆయన క్రేజ్ ఏమీ తగ్గలేదు అనడానికి రీసెంట్గా జరిగినటువంటి ఆయన బర్త్డే ఏదైతే ఉందో అప్పుడు జరిగినటువంటి, అంటే జనం ఎట్లా యూత్ మేబీ మీరు చెప్పినట్టు ఏమన్నా తగ్గితే ఏమన్నా ఈ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏమన్నా కొంచెం అన్నట్టు ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ వేరు, కానీ విత్ ఇన్ 1 hour 24 hours 1 dayలోనో 24 hours లోనో ఆ ఇన్స్టాలో చూడొచ్చు మరి ఆయన గురించి యాంటీగా ప్రచారం జరగడం కానివ్వండి, లేకపోతే ఇలాంటివి చాలా చూసాం మనం కొన్ని రోజుల వరకు. ఖచ్చితంగా ట్రోలింగ్ ఇప్పుడు ఉంటుంది, ట్రోలింగ్ ఉంది ఆయన మీద. కొంతమంది నెగిటివ్గా కూడా ఇది చేసే ఆరోపణలు కూడా చేశారు. తర్వాత నార్మల్ అయింది సిచ్యువేషన్. సో దాని వలన కూడా ఏమన్నా రీజన్ అంటే అప్పుడు జరిగిన ఏదైతే ఉందో December 3న జరిగినటువంటి ఘటన ఏదైతే 3, 4 ఆ ఘటన ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ దగ్గర, దానికి ఎలా స్పందించాలి, ఆ తక్షణ స్పందన ఏదైతే ఉందో అది వీళ్ళు ఆ స్పందించే తీరులో జరిగినటువంటి లోపాలు, పొరపాట్లు అనుకోండి, వాటి వల్లే ఆయన అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. సో ప్రభుత్వం ఆయనకి వ్యతిరేకంగా పనిచేసింది అనేటువంటి ఒక అభిప్రాయం కలగడానికి ఆయన ప్రవర్తన కూడా కారణమైంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. బట్ దాని తర్వాత అంటే నష్ట నివారణ చర్యలు ఆయన చేపట్టే టైంకే చేయకూడదు, అంటే టైం దాటిపోయిందని చెప్పి చెప్పాలి. సో కరెక్ట్గా ఆయన తండ్రి కూడా, అల్లు అరవింద్ గారు కూడా విత్ ఇన్ టైం ఏదైతే జరిగిందో ఆ తక్షణం ఏవైతే మన నుంచి రావాలో ఆ స్పందన ఏదైతే ఉందో అది సరైన రీతిలో రాలేదు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది. బట్ మేబీ అంటే అభిమానానికి వెళ్ళాలి లేవు అన్నట్టు, నిజానికి చాలామంది ఏంటంటే ఆ టైంలో నైట్ టైం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు అలాంటి వెళ్ళకపోతే పరిస్థితి అలా వచ్చేది కాదు కదా, ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళాలి, చిన్నపిల్లలు ఎందుకు తీసుకువెళ్ళాలి, ఇలాంటి రకరకాల తీరులు వచ్చారు. అభిమానం అంటే అభిమానమే, అభిమానుల కోసమే కదా ఆ షోలు పెట్టారు. సో వాళ్ళు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా, అంత రద్దీగా ఉన్న ప్లేస్లో RTC క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. జరగకపోతే అవన్నీ ఏం మాట్లాడేవాళ్ళు కాదు కదా ఎవరు కూడా. సో జరిగింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. అదే చూసుకుంటే రామ్ చరణ్ మూవీలో కూడా 2 వ్యక్తులైతే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో అది అనివార్య కారణాల వల్ల కూడా జరగచ్చు. కాకపోతే అది కొన్ని కారణాల వల్ల ఆయన ఇంటెన్షనల్గా కొంచెం ఇచ్చేస్తూ ఆ టైంలో ఆయన ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో దాన్ని చాలా మంది పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆయన అలాంటి జరిగినప్పుడు ఈయన బయటకు వచ్చి మళ్ళీ చేతులు ఊపుతూ వెళ్ళాడు, సాక్షాత్తు సీఎంఏ అన్నాడు కదా అది. సో ఆయన మళ్ళీ అలాంటి జెస్చర్స్ ఏవైతే చేశాడో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఆయన నేను చేసింది అయితే తప్పు కాదని చెప్పేసి ఆయన ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో
దానికి ఉమ్. ఇప్పుడు ఈ టీఆర్పీకి ఎలాంటి ఎలాంటి సంబంధం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. ఇప్పటికే అందరూ కూడా ఆ సినిమాని ఎయిదర్ థియేటర్ ఆర్ ఓటీటీలో చూశారు కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ తగ్గింది అని చెప్పేసి మనం భావించవచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా యూత్ పుష్ప 2 కోసం ఉండి చూసేవాళ్లే, కానీ ఒక పక్క ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. అవును. సో ఇది ఒక రకంగా Reason ఉండొచ్చు. తగ్గడానికి కూడా ఇంకొక కారణమై ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యూర్ ఒపీనియన్. నమస్తే. థ్యాంక్ యూ.